హాయ్ హలో నమస్తే అస్సలం వాలేకుమ్ వెల్కమ్ టు మై ఛానల్ అహ్మదీ కన్స్ట్రక్షన్. నేను ఈరోజు మీకు 15 అడుగులు వెడల్పు 40 అడుగులు పొడుగు పడమర సైడ్ రోడ్డు ఉండే బిల్డింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే అహ్మదీ కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది చూడండి, ఇది తూర్పు, ఇది పడమర, ఇది దక్షిణం, ఇది ఉత్తరం. లాస్ట్ వీడియోలో నేను 15x40 ఈస్ట్ ఫేసింగ్ రోడ్, తూర్పు సైడ్ రోడ్ ఉండే ప్లాన్ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. కావాలంటే మీరు అది యూట్యూబ్ ఛానల్లో మీకు తూర్పు సైడ్ రోడ్ ఉంటే 15 అడుగులకి 40 అడుగులు తూర్పు సైడ్ రోడ్ ఉంటే నేను ఆల్రెడీ వీడియో చేశానండి. ఇది 15 అడుగులకి 40 అడుగులు పడమర సైడ్ రోడ్డు ఉండే వాళ్ళ కోసం ఈ వీడియో. దీంట్లో నేను ఒక కార్ పార్కింగ్, తర్వాత 1 BHK పర్సన్ ప్లాన్ చేశాను. చూద్దాం ఇది ఎలా వస్తుందో. సరేనా? ఫస్ట్ మనం ఎట్ సైడ్ సెట్ బ్యాక్ వదిలామో అది చెప్తానండి. ఫస్ట్ ఇది తూర్పు సైడ్ పడమర సైడ్ లో రోడ్ ఉందండి. రోడ్ ఎక్కడుంది? వెస్ట్ సైడ్ లో రోడ్ ఉంది, ఇక్కడ రోడ్ ఉంది. సరేనా? ఫస్ట్ మనం ఎటు పక్కలో స్థలం వదిలామో అది చూద్దాం ఫస్ట్. సరేనా? చూడండి, ఇది తూర్పు సైడ్. తూర్పు సైడ్ లో 1.5 అడుగు స్థలం వదిలారండి. అలాగే ఉత్తరం సైడ్ లో 3.5 అడుగు స్థలం వదిలారండి. ఉత్తరం సైడ్ లో 3.5 అడుగు స్థలం వదిలాను. తర్వాత మీరు కావాలంటే ఇక్కడ ఒక అంగడి కూడా పెట్టుకోవచ్చు, లేదా నేను కార్ పార్కింగ్ ప్రొవైడ్ చేస్తున్నాను. సరేనా? మీరు కావాలంటే పడమర సైడ్ లో కార్ పార్కింగ్ లాగా చేసుకోవచ్చు, లేకపోతే ఒక అంగడి రూమ్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఒక అంగడి రూమ్ అనుకోండి. ఇది స్టేర్ కేస్ వచ్చేసి ఫస్ట్ మీకు మూలలు చెప్తాను. ఇది తూర్పు, ఇది ఆగ్నేయ మూల అండి. సరేనా? తర్వాత ఇది ఈశాన్య మూల, తర్వాత ఇది వాయు మూల, ఇది నైరుతి మూల. సరేనా? మనకు ఉండేది ఇప్పుడు పడమర సైడ్ లో రోడ్ ఉంది. ఇది మీరు కార్ పార్కింగ్ అనుకోండి, లేదా ఒక అంగడి అయినా మీరు ప్రొవైడ్ చేసుకోవచ్చు. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కార్ పార్కింగ్ ఉండడం మంచిది. ఇది సిటీలలో ఉండే వాళ్ళకి పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. ఇది స్టేర్ కేసు. సరేనా? ఇలా ఎంట్రన్స్. తర్వాత మెయిన్ డోర్ వచ్చేసి ఉత్తర ఈశాన్యంలో మెయిన్ డోర్ అండి. ఉత్తర ఈశాన్యంలో మెయిన్ డోర్. దీనికి 2 విధాలుగా ప్లాన్ చేయొచ్చు. ఉత్తర ఈశాన్యంలో మెయిన్ డోర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ కూడా ఆల్మోస్ట్ సెంటర్ కన్నా కొద్దిగా లెఫ్ట్ సైడ్ గా ప్లాన్ చేసుకోవచ్చు. సరే, మనం ఇప్పుడు మెయిన్ డోర్ ఉత్తర ఈశాన్యంలోనే పెడదాం. ఇది మనకి ప్యాసేజ్. తర్వాత దీంట్లో 1 BHK ప్లాన్ చేసాం. తర్వాత ఓపెన్ కిచెన్ ప్లాన్ చేద్దామండి. దీంట్లో ఇది ఈ ఏరియా కిచెన్. ఇది 15 అడుగులే వెడల్పు ఉండడం వల్ల నేను దక్షిణం సైడ్ లో స్థలం వదలలేదండి. ఆ వెడల్పు తక్కువ ఉంది, అందుకే ఉత్తరం సైడ్ ఆల్రెడీ 3.5 అడుగు మనకి మెయిన్ ఎంట్రన్స్ దారి ఇదే కాబట్టి 3.5 అడుగు మినిమం కావాలి. ఇది 4 ఇంచుల కాంపౌండ్ వాళ్ళు పోయినా కూడా 3 ఇంచులు మినిమం దొరకాలి, మనం ఏమన్నా సామాన్ తీసుకొని పోవాలన్నప్పుడు. అందుకే నేను దక్షిణం సైడ్ వదలలేదు. ఆల్రెడీ మనకు పడమర సైడ్ రోడ్ ఉంది, తర్వాత ఉత్తరం సైడ్ మనకు వెళ్తురు వస్తుంది. 3.5 అడుగు నేను స్థలం వదిలిన్నాను. తర్వాత తూర్పు సైడ్ లో కూడా కావాలంటే నేను ఇక్కడ 1.5 అడుగు ప్లాన్ చేశాను, కావాలంటే ఒక 2 అడుగులు వదులుకోవచ్చు. సరేనా? తర్వాత ఇక్కడ ఓపెన్ కిచెన్.
ఓపెన్ కిచెన్ తర్వాత ఒక బెడ్రూమ్ అండి. ఫుల్ ఇది టోటల్ ఇది బెడ్రూమ్, కానీ బెడ్రూమ్కి డోరు ఇక్కడ, సరేనా. తర్వాత ఇది బెడ్రూమ్కి డోర్ ఇక్కడ, తర్వాత ఇక్కడ ఒక బాత్రూమ్. ఈ బాత్రూమ్ మీరు కావాలంటే అటాచ్ బాత్రూమ్ లాగా కూడా చేసుకోవచ్చు, లేదంటే కామన్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఇది 1 BHK ప్లాన్ కాబట్టి అటాచ్ బాత్రూమ్ వద్దండి, ఇది కామన్ బాత్రూమ్ లాగానే ప్లాన్ చేద్దాం. ఇప్పుడు చూడండి, 15 అడుగులు వెడల్పు, 40 అడుగులు పొడుగు. తర్వాత దీంట్లో ఈ రోడ్ వచ్చేసి మనకి పడమరలో ఉంది. ఒక 1 BHK ప్లాన్, ఇది 100% వాస్తు ప్రకారం ప్లాన్ అండి. చూడండి, ఇదంతా మీరు ఓపెన్ టైప్ మొత్తం గేట్ పెట్టుకోవచ్చండి, లేదంటే 15 అడుగుల్లో మీరు 10 అడుగులకు ఒక గేట్ పెట్టుకోవచ్చు, లేదా ఇది కార్ పార్కింగ్ 9 అడుగులకు ఒక గేట్ పెట్టుకొని ఇక్కడ ఒక పిల్లర్ వస్తుంది, లేకపోతే ఇక్కడ పిల్లర్ ప్లాన్ చేసుకోవచ్చు. మీరు మొత్తం కూడా గేట్ పెట్టుకోవచ్చు, లేకపోతే వికెట్ గేట్ సపరేట్గా, తర్వాత ఇక్కడ పార్కింగ్ గేట్ సపరేట్గా పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఇప్పుడు మెజర్మెంట్స్ చూద్దాం. స్టేర్ కేస్ మెజర్మెంట్ వచ్చేసి వెడల్పు 6 అడుగులు అండి. 3 అడుగులు ఒక లేయరు, తర్వాత నెక్స్ట్ లేయరు 3 అడుగులు. తర్వాత ఇక్కడ కార్ పార్కింగ్ సైజ్ మెజర్మెంట్ వచ్చేసి 14 అడుగులు పొడుగు, 8.5 అడుగు వెడల్పు. ఇది కార్ పార్కింగ్ ఏరియా, సరేనా. తర్వాత ఈ స్ట్రైట్ గా 3.5 అడుగు, ఇది మొత్తం మనం ఓపెన్ అండి. ఇక్కడ మనకి మెయిన్ ఎంట్రన్స్ ఈశాన్య మూలలో ఇచ్చాం కదా, ఇది ఎంట్రన్స్. ఫస్ట్ ఫ్లోర్ లో మనకి ఈ స్థలం ఎన్ని ఫ్లోర్లు కట్టుకున్నా కూడా మనకి ఓపెన్ వ్యూ ఉంటుంది, అలాగే యూజ్ అవుతుంది కూడా. పైన కావాలంటే సిటీలలో ఇదే సైట్ ని 15కు 40 600 అడుగులు. దీంట్లో కూడా 2 పోర్షన్స్ చేస్తామండి మేము, ఎన్నోసార్లు చేసాము కూడా. ఫస్ట్ ఫ్లోర్ లో యూజ్ అవుతుంది. తర్వాత బెడ్రూమ్ మెజర్మెంట్ చూద్దాం. ఇది కార్ పార్కింగ్ మెజర్మెంట్ చెప్పాను మీకు. స్టేర్ కేస్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి 10 అడుగుల నుంచి స్టార్ట్ అవుతుంది. 10 అడుగులకి 6 అడుగులు స్టేర్ కేస్ ఏరియా. తర్వాత ఇది ప్యాసేజ్ ఏరియా. దీని తర్వాత మెయిన్ డోర్ ఇక్కడ ఈశాన్య మూలలో. తర్వాత తూర్పు సైడ్ 1.5 అడుగు స్థలం వదిలాం, కిచెన్, తర్వాత ఒక కామన్ బాత్రూమ్, బెడ్రూమ్. ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10 అడుగుల 4 ఇంచులకి 10 అడుగుల 6 ఇంచులు. పొడుగు 10 అడుగుల 4 ఇంచులు, వెడల్పు 10 అడుగుల 6 ఇంచులు. అలాగే ఇది ఒక్క బాత్రూమ్ కోసం నేను ఇక్కడ OTS ప్రొవైడ్ చేశానండి, ఓపెన్ టు స్కై. ఎందుకంటే ఇది అవుట్ సైడ్ నుంచి మనం ఇలా గ్రిల్ పెట్టుకోవచ్చు ఫుల్ క్లోజ్ గా, కానీ హెయిర్ గ్రిల్ పెట్టుకోవచ్చు. బాత్రూమ్ ఇక్కడ ఉంది కదా, దీనికి ఓపెన్ టు స్కై ఇక్కడ కొద్దిగా స్థలం వదలడం జరిగింది. తర్వాత ఈ బాత్రూమ్ లెంత్ వచ్చేసి 5 feet, విడ్త్ వచ్చేసి 3 feet 8 inches, సరేనా. తర్వాత ఇది ఓపెన్ కిచెన్ ఏరియా మొత్తం, కిచెన్ అండ్ డైనింగ్ మొత్తం కలిపి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మొత్తం కలిపి 10 అడుగుల 6 ఇంచులు అండి. తర్వాత ఇలా 9 అడుగులు. ఇది కిచెన్, తర్వాత హాల్, తర్వాత ఈ బాత్రూమ్, ఇది మొత్తం ఒకే ఓపెన్ గానే ఉంటుంది. ఒకవేళ ఇలా బాత్రూమ్ డోర్ ఇక్కడ వద్దు అనుకుంటే, సరేనా, మనం ఇక్కడ అటాచ్ బాత్రూమ్ ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది, సరేనా. తర్వాత ఇప్పుడు విండోస్ డోర్స్ మెజర్మెంట్స్, తర్వాత విండోస్ మెజర్మెంట్ చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు మనం మీరు ఫస్ట్ టైం మన యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటే ఐఎమ్ది కన్స్ట్రక్షన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇప్పుడు విండోస్ చూద్దాం. విండోస్ ఎక్కడెక్కడ ప్లాన్ చేయొచ్చో చూద్దాం. ఇప్పుడు మనం ఇక్కడ తూర్పు సైడ్ లో స్థలం వదిలాం కాబట్టి కిచెన్ కి ఒక విండో, సరేనా. తర్వాత ఇక్కడ కిచెన్ కి ఒక విండో, ఇక్కడ కూడా హాల్ కి కూడా ఒక విండో ప్రొవైడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ కూడా మెయిన్ డోర్ పక్కలో ఒక విండో ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఈ బెడ్రూమ్ కి ఇక్కడ ఒక విండో ప్రొవైడ్ చేసుకోవచ్చు. కార్ పార్కింగ్ లో కూడా ఒక విండో ప్రొవైడ్ చేసుకోవచ్చు,
సరేనా? ఇక్కడ మాత్రం ఈ బాత్రూమ్‌కి ఒక ఓపెన్ టు స్కై స్థలం వదలడం జరిగింది. తర్వాత ఇప్పుడు మెజర్‌మెంట్స్ చూద్దామండి. మెజర్‌మెంట్స్ వచ్చేసి కిచెన్ మెజర్‌మెంట్ విండో మెజర్‌మెంట్ వచ్చేసి 3x5 3 ఫీట్ హైట్, 5 ఫీట్ విడ్త్. తర్వాత హాల్ విండో మెజర్‌మెంట్ వచ్చేసి 4½ ఫీట్ హైట్, 5 ఫీట్ విడ్త్ ఇది. తర్వాత హాల్‌కి రెండో విండో మెజర్‌మెంట్ వచ్చేసి 4½ ఫీట్ హైట్, 3 ఫీట్ విడ్త్. ఈ బెడ్‌రూమ్ కూడా అలాగేనండి. బెడ్‌రూమ్‌కి 2 విండో ఉంది కాబట్టి 3x4½, 3 ఫీట్ విడ్త్, 4½ ఫీట్ హైట్. ఇది కూడా సేమ్ 3x4½, 3 ఫీట్ విడ్త్, 4½ ఫీట్ హైట్. తర్వాత ఇక్కడ బాత్రూమ్‌కి ఒక చిన్న విండో ఇక్కడ ప్రొవైడ్ చేసుకోవచ్చు. దాని మెజర్‌మెంట్ వచ్చేసి 1½ ఫీట్ హైట్, 2 ఫీట్ విడ్త్. తర్వాత ఇప్పుడు డోర్స్ మెజర్‌మెంట్స్ చూద్దామండి. ఫస్ట్ ఇప్పుడు మెయిన్ డోర్ మెజర్‌మెంట్ వచ్చేసి 3½ అడుగు వెడల్పు, 7 అడుగులు హైట్. తర్వాత బెడ్‌రూమ్ మెజర్‌మెంట్ డోర్ వచ్చేసి 3 అడుగులు వెడల్పు, 7 అడుగులు హైట్. తర్వాత ఈ బాత్రూమ్ డోర్ మెజర్‌మెంట్ వచ్చేసి 2½ అడుగు వెడల్పు, 7 అడుగులు హైట్. నేను ఆల్రెడీ 15 అడుగులకు 40 అడుగులు తూర్పు సైడ్ రోడ్ చేశాను. తర్వాత ఇప్పుడు పడమర సైడ్ రోడ్ ఉండే దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను.